హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు వెస్టీ గార్డెన్. నేను ఇవాళైతే మీకు ఇవి దుంపలు ఉన్నాయండి. చిలకడ దుంప వచ్చేసి స్వీట్ పొటాటో అంటాం కదా, అవి అల్లం, బెండ విత్తనాలు ఇవన్నీ అయితే కొంచెం పెట్టుకుందాం. తొలకర వచ్చేసింది కదా, మాకైతే 2-3 వానలు పడినాయి. కొంచెం వాతావరణం అయితే బాగా చల్లబడిందని చెప్పను కానీ కొద్దిగా చల్లబడింది. ఇవన్నీ అయితే ప్యాకెట్లేనండి, మామూలు ఆర్గానిక్గా ఎవరో ఇళ్ళ దగ్గర ఇది కాదు. ఇది మన గార్డెన్లో వచ్చిన పసుపు తీసుకున్నాం కదా, హార్వెస్ట్ చేశాను చూసారా, అవే అలా ఉంచేసాను. ఎందుకంటే ఈ దుంపలు ఈసారి ఎక్కువ లేవు కదా, అందుకని. ఇదిగో ఇలా కొత్తిమీర, బెండ, టొమాటో, వంగ, అలాగే బీర, ఈ విత్తనాలు కూడా మనం ఇవాళ పెట్టుకుందాం. ఇవన్నీ అయితే ప్యాకెట్లో మామూలు బయట కొన్నాయనమాట. ఇవి హైబ్రిడ్ అవడం వల్ల ఏమో సీడ్లు మనం కట్టినా ఎందుకో గింజలు అనేది రావట్లేదు. ఇక్కడైతే బీర పెట్టాను, ఈ గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను. ఆల్రెడీ మనం మార్చిలో పెట్టిన బెండ మొక్కలు అయితే 2 ఉన్నాయి దాంట్లో. ఇది గ్రో బెడ్లో కూడా బీర పెడుతున్నాను. ఎందుకంటే గ్రో బెడ్ మనకి కింద నేలలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది కదా. సో ఇదిగో ఇలా అయితే 2 కుదుళ్ళు ఇచ్చాను. ఇవి వచ్చేసి కుండీలు, సిమెంట్ కుండీలు ఉన్నాయి కదా, ఈ సిమెంట్ కుండీల్లో లాస్ట్ టైం మల్చింగ్ అది వేసాం కదా, అవి అయితే కొంచెం తీసేసుకుంటా బెండ మొక్కలు అయితే పెట్టాను. ఇప్పుడు మనం బెండ కనుక పెట్టుకున్నాం అనుకోండి, మనకి దగ్గర దగ్గర మళ్ళీ వింటర్ సీజన్ వచ్చే వరకు ఈ మొక్కలే సరిపోతాయండి మంచిగానే. మట్టి పర్లేదు, మంచి లూజ్గానే ఉంది. దీంట్లో ఇసుక అన్నీ కలిపాం కదా లాస్ట్ టైమే, బాగానే ఉందన్నమాట. అంటే మరీ మా నేల గట్టిపడిపోతుందంట కదా, అలా లేదు. ఇలా అయితే ఒకసారి మట్టంతా కదిపి ఈ ఆకులన్నీ అయితే తీసేసుకుంటున్నాం. ఎందుకంటే వర్షాకాలం మల్చింగ్ అవసరం లేదనమాట. ఈ ఆకులు ఉంచేసామనుకోండి, మనకి వచ్చిన మొక్కలు అనేది త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అయితే కంపల్సరీ ఆకులు ఏవైతే మల్చింగ్కి వేసామో అవైతే తీసేసుకోవాలి. తీసేసుకుని దీంట్లో మనం కొత్తగా పెట్టుకునే మొక్కలు అయితే పెట్టుకోవాలి. దీంట్లో లాస్ట్ టైం గోరుచిక్కుడు పెట్టాను కదా, అందుకని చెప్పేసి ఈసారి బెండ మొక్కలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. మట్టి చూసారా కొంచెం రెడ్డిష్గా, దీని మట్టి నల్లగా ఉంటుంది కదా, ఇది రెడ్ కలర్లోకి వచ్చింది. అంటే దీంట్లో ఇసుక పర్సెంట్ అనేది కలిపాను అనమాట. చూడండి, మీరు చూస్తే మీకు ఇసుక శాతం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ మట్టిలో మనం ఏ రకమైన గింజలు అంటే సీడ్స్ పెట్టినా సరే మట్టి ఫర్టైల్గా ఉంటుంది కాబట్టి దానికి వేరు వ్యవస్థ అనేది పోసుకొని మంచిగా మనకి మొక్కలు అనేది సర్వైవ్ అవ్వడానికి బాగుంటుంది. వేరు వ్యవస్థ బాగుంటేనే కదా మొక్క అనేది పెరుగుద్ది. సో అదనమాట. ఇలా దీంట్లో అయితే కొంచెం సరి చేసుకుని మట్టి మనం చక్కగా దాంట్లో ఇది ఇవ్వాలి, బెండ గింజలు అయితే పెట్టుకుంటున్నాం అనమాట. చూడండి మట్టి ఎంత బాగుందో. ఇంకా దీంట్లో మనం ఎరువులు అవి కూడా కలిపాం కదా, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అవి కూడా, వ్యామ్ పౌడరు, అలాగే సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి, ఇవన్నీ అయితే నేను ఏం చేశానంటే వాటర్లో కలిపేసేసి ఈ మట్టిలో అయితే కలిపేశానండి ఆల్రెడీ. తర్వాత వర్షం వచ్చింది, దాంతో మట్టిలో అయితే కలిసిపోయింది. ఇప్పుడు మనం ఏ గింజలు అనేది విత్తనాలు అనేది పెట్టుకున్నా జర్మినేషన్ అనేది మంచిగా ఉంటుంది. దాని వ్యాధి నిరోధక శక్తి అనేది తట్టుకుని మొక్కలైతే వస్తాయి అన్నమాట. నేను ఇలాగ ఒక సిమెంట్ కుండీకి 3 గింజలు ఇచ్చాను. ఎందుకంటే ఒకవేళ మనకి గింజలు 3 వచ్చినాయి అనుకోండి, వేరే దాంట్లోకి మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. అందుకని ఇది గ్రో బెడ్లో మనం నింపుకున్నాక ఏమీ ఇవ్వలేదు కదా వీటిలో. ఇప్పుడైతే మళ్ళీ ఫ్రెష్గా అయితే బెండ మొక్కలు పెట్టాను. ఇది ఆల్రెడీ గోరుచిక్కుడు పెట్టాను కదా, అవి ఎన్నో కుదుళ్ళు రాలేదు, బట్ గోరుచిక్కుడు అయితే పెట్టాను. ఇవ్వండి కుండీలన్నింటిలోనూ బెండే పెట్టానండి. ఎందుకంటే బెండ దగ్గర దగ్గర ఒక 20 మొక్కలు లేనిదే ఒక ఇంట్లో ఒక 4 ఉన్న ఫ్యామిలీకి కూర అయితే అవ్వదన్నమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా బెండే పెట్టాను. అది ఈ ఫ్రిడ్జ్ టబ్లో కూడా బెండ పెట్టుకున్నాను. ఇవ్వండి ఇవి కూడా అంతే పెట్టేసి వాటర్ అనేది ఇచ్చేసాం. మనకి చెప్తారు కదా పెద్దవాళ్ళు, నారు పోసిన వాళ్ళే నీరు పోయాలి. అంటే మనం గింజలు పెట్టిన తర్వాత వెంటనే నీరు అనేది ఇవ్వాలి. అవి మనకి భూమిలోకి వెళ్ళాక నీరు తీసుకునే కదా గింజ అనేది జర్మినేషన్ అవుతుంది. సో అందుకని అలా అంటారనమాట. ఇక్కడ గ్రో బెడ్ ఉంది కదా, ఇది సూటబుల్ కాదండి మొక్కలకి, మీరు తెచ్చుకోకుండా ఇబ్బంది పడతారు అని ప్రీవియస్ వీడియోస్లో చూపించా కదా, ఆ గ్రో బెడ్. దీంట్లో అయితే ఈ స్వీట్ పొటాటో వేస్తున్నా, చిలకడ దుంప అంటాం కదా, ఆ చిలకడ దుంప అయితే పెట్టుకుంటున్నా. ఇది ఆల్రెడీ మనం తెచ్చుకున్నాక దానికి మొలకలు వచ్చినాయి అనమాట. అవి మొలకలు వచ్చిన తర్వాత ఎలాగో వండుకోకూడదు అంటారు కదా,
అంటే టేస్ట్ ఉండదని చెప్తారు. అందుకని గ్రో బెడ్‌లో అయితే చిలకడ దుంప ఏస్తున్నాను. ఎందుకంటే ఒకే చోట ఇచ్చుకోవడం వల్ల చిలకడ దుంప అనేది పాదు జాతిదనమాట. పాదు పాగుతది కాబట్టి మనం ఆ పాదుని పైకి ఇచ్చుకోవడానికి ఇక్కడ కొంచెం పైన ఇయున్నాయి ఐరన్ రాడ్‌లున్నాయన్నమాట. అందుకని ఇక్కడ ఇస్తున్నాను. ఇది వరుసనే ఇచ్చుకుంటే ఏమవుతదంటే అది ఒక దుంపైనా 4 దుంపలైనా ఒక చోటే పెట్టుకోవడం వల్ల ఏమవుద్దంటే దానికి ఇచ్చే పందిరి ప్లేస్ అనేది మనకి ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. దీంట్లో కూడా నేను ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్నీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇయన్నీ పెట్టుకుంటున్నానన్నమాట దుంపలు. ఒక పక్కగా అయితే చిలకడ దుంప పెట్టానండి. ఐ మీన్ స్వీట్ పొటాటో పెట్టాను ఇలాగా. ఇప్పుడు మనం అల్లం ఉంది, పసుపు ఉంది కదా, పసుపు కూడా పెట్టుకుందాం. ఈ పసుపు మన గార్డెన్‌లో వచ్చిందే. కానీ అది నేను తల్లి వేరు కన్నా మామూలు పక్కన వచ్చిన వాటిని కూడా ఉంచేసాను. మనం అలా కూడా పెట్టుకోవచ్చు. మనం పిల్ల వేర్లని పసుపు కింద తయారు చేసుకుంటాం కాబట్టి తల్లి వేర్లు దాచుకుంటాం. నాకు ఈ ఇయర్ తల్లి వేర్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను మొత్తం అన్నీ అయితే సేవ్ చేసి అలా ఉంచేసుకున్నాను. మొలకలు ఇప్పుడే పెట్టుకునే అదునండి ఇది. సో, పెట్టేసుకోవాలి. నేను లేట్ అనమాట. ఎందుకంటే మాకిక్కడ వర్షాలు లేట్‌గా వచ్చినియి. అందుకని నేను ఇప్పుడు పెట్టుకుంటున్నాను. చాలామంది అయితే ఒక 15 డేస్ బ్యాకే పెట్టేసుకున్నారనమాట. బట్ నేను ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ వంగ మొక్క ఉంది కదా, దాని పక్కన కూడా ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇవి భూమిలో పెరుగుతాయి. వంగ మొక్క మనకు పైకి పెరుగుతది. ఈ నల్ల టబ్బు కూడా ఇది ఆయిల్ క్యాన్ అనమాట. ఇవన్నీ తెలుసు కదా, రూ. 50 నల్ల బకెట్లు. ఒక్కొక్క దాంట్లో 2, 2 ఇవ్వచ్చు నల్ల బకెట్ అయితే. మామూలుగా అయితే అదే మనం ఇచ్చేది భూమిలో పెరిగాయి కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా ఉన్నాయి, ఇవి కూడా వీటిలో అయితే పెట్టేసేసుకుందాం. ఆ మొలక వచ్చింది చూసారా, మొలక అనేది మనకి పైకి ఉండేలా చూసి ఆ యొక్క పసుపు దుంప ఎంత ఉందో అంత శాతం మట్టి అనేది పైన దానికి ఉండేలాగా చూసుకోవాలన్నమాట. బీరగింజ పెట్టినా బీరగింజ మునిగే అంత మట్టి అయితే ఉంచుకోవాలి. బెండగింజ పెట్టినా బెండగింజ మునిగే అంత అంటే దాంట్లో కప్పడిపోయే అంత మాత్రమే మట్టి అనేది ఇచ్చుకోవాలన్నమాట. బీరగింజ ఎలా పెట్టాలి, ఇలా పెట్టాలి, అలా పెట్టాలా అనే డౌట్లు ఉండొచ్చు. బీరగింజని మనం సర్ఫేస్తో పెట్టేస్తే ఏ ప్రాబ్లం ఉండదండి. కిందకి పెట్టాలా, పైకి పెట్టాలా అనే డిస్కషన్ కన్నా సర్ఫేస్ ఇప్పుడు నేలకి సమాంతరంగా మనం ఆ గింజను కూడా నేల సమాంతరంగా పెట్టేస్తే అదే జర్మినేషన్ అవుతుంది. ఇదిగోండి, మనం మొలకలు అనేది పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ చిలకడ దుంపలు పసుపు పెట్టాం కదా. సో ఈ స్వీట్ పొటాటోకి పసుపుకి అయితే వాటరింగ్ ఇచ్చుకోవాలి. ఇలా స్ప్రింక్లర్తో మనం వాటర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్గా మొక్కలు అనేవి తడుస్తాయి అన్నమాట. ఇక్కడైతే కొత్తిమీర ఇచ్చాను. ఎంత మంచి సీడ్లు అని తెచ్చి పెట్టినా జర్మినేషన్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంటుందండి. ఈసారి అన్నిట్లో వ్యామ్ పౌడర్ కలిపాను. సో చూడాలన్నమాట ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది అయితే మనం కొంచెం ఇప్పుడు అర్థమవుతుంది ఆర్గానిక్ ఎంతవరకు అని. ఇక్కడైతే టమాటో వేసాను వీటిలో. ఈ పక్కనున్న బ్లూ టబ్లో కూడా టమాటో సీడ్స్ వేసాను అనమాట. ఇవి కూడా టమాటో సీడ్స్ వేసేసుకున్నాను. వేసుకుని కొంచెం ఈవెన్గా వాటరింగ్ అనేది ఇవ్వాలి. ఇదిగోండి, రెండిట్లో టమాటో ఇచ్చాను అనమాట. ఇది వచ్చేసి కొత్తిమీర ఇచ్చాను. ఓకే, ఇది వచ్చేసి మనకి వంగనారు ఇచ్చాను. ఇదండి ఇవాళ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.